చాలామందికి ఉన్నటువంటి ఒక అపోహ ఏంటంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాశారు అని చాలామంది అనుకుంటున్నారు. సో, యాక్చువల్‌గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాయలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని వేరే అదర్ కాన్స్టిట్యూషన్ నుంచి డ్రాఫ్ట్ చేశారనమాట. డ్రాఫ్ట్‌కి, రాయడానికి డిఫరెన్స్ ఏంటంటే, రాయడం అంటే ఓన్‌గా తనంతట తానుగా క్రియేట్ చేసి రాయడం. ఓకేనా? సో, ఇక్కడ అట్లా చేయలేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆల్మోస్ట్ అదర్ డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్‌లో ఏవైతే ఆర్టికల్స్ ఉంటాయో వాటిల్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్టడీ చేసి, అనలైజ్ చేసి, దాంట్లో ఇండియాకి ఏవైతే ఉపయోగపడతాయి అనుకుంటే వాటిల్ని డ్రాఫ్ట్ చేశారు. అందులోకెళ్ళి మన కాన్స్టిట్యూయెన్సీ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో, అంటే రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకురావడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక సభ ఏదైతే ఉందో అది మొత్తం 395 ఆర్టికల్స్‌ని అడాప్ట్ చేసుకునిందనమాట. ఓకేనా? సో, దీన్ని గుర్తుపెట్టుకోండి.